మీకు ఏమైనా ఇబ్బంది కలిగిస్తే మేము వచ్చి ముందు నిలబడతామని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏదైతే ఒక సామాన్యుని గొంతుకై ఈ రోజు కమ్యూనిస్ట్ పార్టీలు పనిచేస్తున్నాయి. ఈ కమ్యూనిస్టుల పార్టీలో కూడా ఎస్డీపీ తరఫున సలాం చేస్తున్నాము. మీరు ఇటువంటి విషయాలను లేపుతూ ఈ దేశంలో మత సామరస్యానికి మరి హక్కులపై పోరాడుతున్నారు. మీ భుజాలను మా భుజాలుగా తగిలిస్తూ చేసే ఎటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను దాని ఎస్డీపీ పార్టీ తోలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుతూ వలన ఈరోజు ఏప్రిల్ 3 ప్లాట్గా మేము పాటిస్తున్నాము. ఇది మా యొక్క ఇచ్చిన మనోభావాలు దెబ్బతీసే విధంగా నరేంద్ర మోడీ గారు చేసిన చట్టాలు ముందు మా ముస్లిం సమాజానికి విధంగా వ్యవస్థ మీద ఎన్నో చేశారు. వ్యవస్థ కనిపిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మనమందరము ఏకమై ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో మొన్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును పార్లమెంటులో మరి పాస్ చేసుకోవడానికి నిరసనగా ఈరోజు స్థానిక శ్రీనివాస్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో ముస్లిం మైనార్టీ నాయకులతో నిరసన తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అనేక ప్రజాకంటక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. మరి ముస్లిం మైనార్టీ ప్రజలపైన, క్రిస్టియను కమ్యూనిస్టు పార్టీ నాయకులపైన మరి నిర్బంధాలు, మరి ఊచకోతలు భయంకరంగా చేయడం జరుగుతుంది. మరి దాంట్లో భాగంగా ఈరోజు ముస్లిం మైనార్టీ ప్రజలపైన ఇంకొక అడుగు ముందుకేసి వారి వక్ఫ్ బోర్డు స్థలాలను మరి వారి కబంధ హస్తాలకి లాక్కోవడం జరుగుతుంది. మరి పార్లమెంటులో మాకు మెజార్టీ ఉందని చెప్పి ఒక బలముతో మరి బలవంతంగా మరి అక్కడ ఎన్ని నిరసనలు తెలియజేస్తున్నా కూడా ఎవరి అభిప్రాయం తీసుకోకుండా మరి బిల్లును పాస్ చేసుకొని మరి కలెక్టర్ల ఆధీనంలో ఉంచుకొని మరి వారి చెప్పు చేతుల్లో పెట్టుకొని మరి ముస్లిం పేద ప్రజలకు ఉపయోగపడుతుందని చెప్పి మరి కుంటి సాగులు చెప్పడం ఇది ఎంతవరకు సమంజసమని మేము కమ్యూనిస్టు పార్టీగా అడుగుతున్నాం. మరి కేంద్ర ప్రభుత్వము కక్ష సాధింపుగా రాజ్యాంగంపై దాడిగా ఈ రకంగా చేసుకుంటూ పోతుంటే కూడా మన ప్రజలకు కానీ మరి ప్రజాప్రతినిధులకు కానీ ఏమాత్రం కూడా సీమ కుట్టినట్టు కూడా లేదు. మరి వాళ్ళ పార్టీలలో ఉండే మైనార్టీ నాయకులు మరి మిగతా నాయకులు కూడా ఇది మంచి ఇది చెడు అని ఆలోచన చేసే పరిస్థితి కూడా లేదు. ఏమంటే కేంద్ర ప్రభుత్వం మా పైన మరి కేసులు పెడుతుంది, వారికి అనుకూలంగా ఉండాలా, వాళ్ళు ఏం చెప్పినా చేయాలని చెప్పి రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం ప్రభుత్వము మరి ప్రతిపక్షంలో ఉండే వైఎస్ఆర్పీ ప్రభుత్వము తానా అంటే తందానా అనుకుంటూ వాళ్ళు ఏ పనులు చెప్తే అది మరి బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా మరి పేద ప్రజలకు మరి ద్రోహం చేసే విధంగా మరి నడుచుకోవడము ఇది ఎంతవరకు సమంజసమని మేము ప్రశ్నిస్తున్నాము. ముఖ్యంగా ఏది ఏమైనా కూడా కేంద్ర ప్రభుత్వము అధికార మదంతో మరి ఇటువంటి బిల్లులను పాస్ చేసుకోవడము జరుగుతుంది. మరలా క్రిస్టియన్ భూముల మీద కూడా పడతామని చెప్పి ఒక మెసేజ్ కూడా రావడం జరిగింది. మరి ఇలా అన్ని వర్గాలపైన దాడులు చేసుకుంటూ మీరు శ్మశానం మేలుకుంటారా? ఈ దేశంలో ఉండే అందరినీ మరి నాశనం చేస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. గత 15 సంవత్సరాలుగా భారతదేశాన్ని పరిపాలిస్తూ ఏ రోజు కూడా దేశాభివృద్ధికి సంబంధించిన ఏ ఒక్క బిల్లు కూడా తేలేదు. మనం చూసినట్టయితే ముస్లిం మహిళలకు మేము న్యాయం చేస్తున్నామని త్రిపుల్ తలాక్ బిల్లు తెచ్చినారు. 100 కేసులు కూడా త్రిపుల్ తలాక్కి సంబంధించిన కేసులు బుక్ కాలేదు దేశవ్యాప్తంగా. ఏమో మీరు ముస్లిం మహిళలకు న్యాయం చేసినారయ్యా? దాని తర్వాత బాబ్రీ మసీద్ సమస్య, దాని తర్వాత మన దేశానికి వెన్నెముకైన రైతుల పట్ల కావలసిన ముఖ్యమైన విద్యాభివృద్ధిలో కానివ్వండి, వైద్యాభివృద్ధిలో కానివ్వండి, ఏ చట్టాలు తెచ్చి మీరు భారతదేశానికి అభివృద్ధి చేశారని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము. మీరు దేశ పటంలో మరియు ప్రపంచ పటంలో అగ్రస్థానంలో మన భారతదేశాన్ని నిలబెట్టాల్సింది పోయి ఎన్న స్థానంలో మన భారతదేశం దిగజారిపోయిందో ఈరోజు తెలుసు. మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన భారతదేశం ఏ విధంగా అభివృద్ధి చెందిందో, జీడిపి రేట్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో, ఇప్పుడు మీరు ప్రధాని అయిన తర్వాత ఏ అభివృద్ధి చెందిందో భారతదేశ ప్రజలందరూ గమనిస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లు ద్వారా మీరు
ముస్లిం మైనారిటీ ప్రజలకు మేము న్యాయం చేస్తున్నాము, వారి ఆస్తులకు రక్షణ కల్పిస్తున్నాము అని మీరు చెప్తున్నారు. మీరు ఏ రోజు ముస్లిం మైనారిటీలపై ఏ రోజు మీరు మాట్లాడినారు? ఏ రోజు వారి సంక్షేమం? వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.